స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, మరో 100 రోజుల్లో ఎలక్షన్స్ ఆంధ్రాలో రాబోతున్నాయి. మీ పార్టీ ఏ విధంగా వెళ్ళబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? చాలా సంతోషం. మేము ప్రత్యేకించి వెళ్ళాలని ఏమి ఉండదు. ఎందుకంటే మా ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి పథకాల ద్వారా మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటున్నాము. ఎప్పుడు కూడా దానికి తోడు ఇప్పుడు కొత్తగా మా ప్రభుత్వం నుంచి మేము ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, అలాగే సామాజిక బస్సు యాత్ర, వీటిలన్నిటి ద్వారా కూడా ప్రజల్లోకి చేరువుగా అన్ని కార్యక్రమాలు కూడా మేము పాల్గొని ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాలాంటి వాళ్ళని, అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఒక లేడీని తీసుకొచ్చి ఈరోజు మొత్తం అన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కంటే పెద్దది విశాఖపట్నం జిల్లా. దానికి మేయర్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అంటే సామాజిక వర్గాల్ని ముందుకు తీసుకొచ్చి, గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ వాళ్ళెవరూ ఇటువంటి విధంగా చేయలేదు. నాలాంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాల్లో కూడా మాకంటూ స్థానం కల్పించి, ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో 33% లేడీ రిజర్వేషన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో అదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ మా ప్రభుత్వము, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుగానే మహిళలకు అంత ప్రాతినిధ్యం ఇచ్చి మహిళలకు మంచి అవకాశాలు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో 100 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళిన, గడప గడపకు కార్యక్రమాల్లోకి వెళ్ళిన, సామాజిక బస్సు యాత్ర ద్వారా వెళ్ళిన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా హారతులు ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందే విధంగా అమ్మఒడితో పాటు, పింఛన్స్తో పాటు, జగనన్న చేయూత, అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఆటో అన్నలకి ఆటో నేస్తము, ఇవన్నీ, అలాగే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయడం ద్వారా ప్రజల్లో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము వెళ్ళగానే వాళ్ళు ఎంతో ఆహ్వానం పలుకుతూ హారతులు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా మేము ఇంత లబ్ధి పొందాము, మాకు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని వాళ్ళు పదే ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అంత బాగా స్వాగతిస్తున్నారు. తప్పకుండా మేము చాలా సంతోషంగా అందరం కూడా ఎదురు చూస్తున్నాము ఈ ఎలక్షన్స్ గురించి. మేడం, మీ అధిష్టానం వై నాట్ 175 చెప్తున్నారు కదా, ఏమంటారు? ఈ వై నాట్ 175 కంపల్సరీగా మీరు విజయం సాధిస్తారంటారా? తప్పకుండా. ఎందుకంటే ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి డైరెక్ట్గా, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది ఇప్పుడు అమౌంట్. అలాగే ఏదైనా పింఛన్ తీసుకోవాలంటే ఒకప్పుడు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎక్కడికో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాలుస్తూ వెళ్ళి తీసుకునేవారు. ఇప్పుడు అటువంటిది లేకుండా వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ ఉదయం 1వ తారీఖు అవ్వగానే 6 గంటలకి ఈ పింఛన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసి ప్రజలే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కనుక వై నాట్ 175. థ్యాంక్ యూ మేడం. ఇది తప్పకుండా ఈ పథకాలు అయితే ప్రజల్లోకి వెళ్ళాయి. కంపల్సరీగా మేము వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. అలాగే బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి పెద్ద పీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓట్లేసి గెలిపించి కంపల్సరీగా మేము విజయం సాధిస్తామని చెప్పి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమార్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.